హాయ్ ఫ్రెండ్స్, కైన్మాస్టర్లో గ్రీన్ స్క్రీన్ వీడియోని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక నా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. టాపిక్లోనికి వెళ్తే నేను గ్రీన్ స్క్రీన్ వీడియోని ఉపయోగించి నేను ఒక వీడియోని చేశాను. ఆ వీడియో ఏంటంటే టైగర్ అనేది మన రోడ్డు మీద నడిస్తే ఎలా ఉంటుందో నేను గ్రీన్ స్క్రీన్ని ఉపయోగించుకొని నేను ఒక వీడియో చేశాను. ముందుగా ఆ వీడియో ఒకసారి నేను మీకు ప్లే చేస్తాను, చూడండి. ఈ విధంగా నేనైతే వీడియో చేశాను. దీన్ని ఎలా చేశానంటే నేను ఒక 2 వీడియోలని ఉపయోగించుకొని నేను ఈ వీడియో చేశాను. ఒకటి గ్రీన్ స్క్రీన్తో ఉండే టైగర్ వాకింగ్ వీడియో, ఒకటి రెండోది 3 యాంగిల్స్తో ఉన్న పిక్చర్స్. టైగర్ అనేది ఏ విధంగా నడుస్తుందో దానికి సంబంధించిన వీడియోస్, అంటే రోడ్డు 3 యాంగిల్స్లో అయితే నేను రోడ్డుని షూట్ చేశాను. ఇప్పుడు కైన్మాస్టర్ను ఓపెన్ చేసి ఈ 3 పిక్చర్స్ని కైన్మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 3 పిక్చర్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి లేయర్ అనే ఆప్షన్లో నుంచి మనం ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. పిక్చర్ అంతా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడున్న గ్రీన్ కలర్ని రిమూవ్ చేయాలి. దాన్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉన్న వీడియో మీద సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో క్రోమా కీ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ డిజేబుల్లో ఉంటుంది, ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేయగానే ఇక్కడున్న గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోతుంది. మనకి గ్రీన్ స్క్రీన్ అంతా రిమూవ్ అయిపోయి టైగర్ ఒక్కటే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైగర్ని ఫస్ట్ పిక్చర్లో ఉన్న రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నట్లుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. యాంగిల్ 2. ఇప్పుడు ఈ యాంగిల్ 2ను కూడా మనం ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. యాంగిల్ 3ని కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడైతే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3ని 3 యాంగిల్స్లో అయితే నేను టైగర్ని సెట్ చేశాను. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. వేరే ఇదే టైగర్ వాకింగ్ వీడియోని 2వ లొకేషన్లో కూడా నేను మీకు చేశాను. ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ రెండు కూడా నేను మీకు వీడియో చూపిస్తాను, చూడండి.
ఈ విధంగా మనం ఈరోజు గ్రీన్ స్క్రీన్ వీడియోని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. KineMasterలో గ్రీన్ స్క్రీన్ వీడియోని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.